డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఏ వారాల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది సవివరంగా తెలియజేస్తున్నారు. శుక్ర మంగళవారాల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఇక శనివారం, ఈ శనివారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, శనివారం అనే ఆ వారం ఇంపాక్ట్ వీళ్ళ బిహేవియర్ మీద కానీ, క్యారెక్టర్ మీద కానీ, జీవితం మీద కానీ ఏదైనా ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుందా? పాజిటివ్ యాంగిల్ ఏమిటి, నెగటివ్ యాంగిల్ ఏమిటి, నెగటివ్స్ నుంచి బయటపడడానికి ఏ ఆరాధన చేసుకోవచ్చు, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. ఇది కొద్దిగా అంటే ఇప్పుడు ఏవైతే ఒక 7 వారాలు కదా మనకున్నది, 7 వారాల్లో కొద్దిగా కండిషన్స్ అప్లై అనేవి ఏవైతే ఉంటాయంటే కొన్ని నియమాలతోనే వృద్ధిలోకి రావటం అనుకోండి. అలా ఏదైనా కానీ అయితే కనుక అది కొంతవరకు మంగళవారం అనేది ఉంటుంది, తర్వాత ఈ శనివారం అనేది ఉంటుంది. అంటే మనకి ఏంటంటే కొద్దిగా తొందరపాటు తగ్గించుకోవడం, ఇలా కొన్ని కండిషన్స్ పోరాటం చేయాలి, ఇలాంటివి కొన్ని మనం మంగళవారం విషయంలో చెప్పుకున్నాం కదా. అలా శనివారం పుట్టిన వాళ్ళకి కూడా ఎంతో కొంత వీళ్ళ మీద శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన బద్ధకం అనేది ఉండొచ్చు. సో జీవితంలో కొద్దిగా వాయిదాలు వేసే గుణం, అంటే ఏదైతే ఆలస్యం అమృతం విషం అనేది విషమయ్యే విషయం వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే పెద్ద అంటే కూడా ఎంతో కొంత కొద్దిగా ఆలస్యం చేశాక ఆ తర్వాత అయ్యో నేను ఇంకొద్దిగా త్వరపడాల్సిందే, ఇంకొద్దిగా పోరాడాల్సిందే అనే ఒక తత్వం అనేది తర్వాత వస్తుంది ఓడిపోయాక. సో అందుకని ఆ యొక్క ఏదైతే చెడు లక్షణం ఉందో లేదా బలహీనత ఉందో దాన్ని కొంతవరకు వీళ్ళు తగ్గించుకోవటం అనేది అవసరం. జయించాలి. సాధారణంగా ఎక్కువ శాతం శనివారం పుట్టిన వాళ్ళకి ఏంటంటే మధ్యస్థ జీవితం ఎక్కువగా అనుభవించడం అనేది ఉంటుంది. అంటే బాగా సుఖ సంపదలు వచ్చి పడిపోవటం కానీ, అసలు లేకుండా అడిగంటిపోవటం కానీ ఉండకుండా ఒక మధ్యతరగతి జీవి ఎలాగైతే ఉంటాడో ఆ రకంగానే. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే శనివారం పుట్టిన వాళ్ళది ఏమంటామో ఒక కష్టపడి ఒక 50,000 60,000 దాచాడు అనుకుంటాం. ఈ 50,000 60,000తో నేను నెక్స్ట్ మంత్ ఇంకొక 10,000 15,000 కలిపితే ఒక బండి కొనుక్కుంటాను ఏదో ఒక కోరిక పెట్టుకుంటాడు కదా. కరెక్ట్గా అదే టైంకి వాళ్ళ నాన్నగారికి ఏదో ఎక్కడో ప్రాబ్లం రావటం. సో ఎంత జాగ్రత్తగా దాచిన సొమ్మైనా సరే ఉన్నట్టుండి అలా వేరే చోటికి మరలించాల్సి వస్తుంది. సో మళ్ళీ మొదటి నుంచి అందుకని ఎప్పుడు కూడా అలా మధ్యస్థంగా త్రిశంకు స్వర్గం అంటాం కదా, అటు నరకంలోనూ ఉంటారు స్వర్గంలోనూ ఉంటారు, మధ్యలో వేలాడుతూ ఉంటారు. సో అలాంటి జీవితం అనేది కొద్దిగా ఎక్కువగా శనివారం పుట్టిన వాళ్ళకి ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా ఒకవేళ వీళ్ళకి శని కూడా మంచి పాజిటివ్ ఉన్నారనుకోండి, అల్ప సంతోషులు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఉన్నది సరిపోతుందిలే, దీనికోసం నేను ఇంకా పోరాడాలా, అంత అవసరమని వాళ్ళు కుదించేసుకోవటం. కానీ మనం ఏమంటున్నామంటే మీకు అవకాశాలు ఉన్నాయి ఇంకా మీరు ఎదగగలగడానికి అనుకోండి, పోరాడండి అంటున్నా. అంటే అక్కడితో ఆగిపోవద్దు, ఇంకొద్దిగా మీ యొక్క లక్ష్యాన్ని పెద్దది చేసుకోండి. సో శని అన్నవాడు ఎప్పుడు కూడా రాత్రికి రాత్రి ఎప్పుడు కూడా శని సుఖాన్ని ఇవ్వడు. సో ఎప్పుడు కూడా కొద్దిగా అంచెలంచెలుగా ఎదగడానికే ఆయన ఎక్కువ అనుగ్రహిస్తూ ఉంటాడు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లా ఉంటుందా సార్? అది ఖచ్చితంగా శని అంటేనే అది. సో అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా గ్యారంటీగా విజయం సాధించవచ్చు, కానీ ఈ విజయంలో ఎప్పుడు కూడా ఎంతో కొంత అవాంతరాలు ఏర్పడటం కానీ. సో మనం కొద్దిగా ఏమంటాం, మనం ఒకటి తెలిస్తే దయ్యం మరొకటి తెలిసినట్టు కొన్ని సందర్భాల్లో అలా కొద్దిగా విపత్కర పరిస్థితులు వీళ్ళకి ఏర్పడవచ్చు. కానీ ఒకటే, శని ఎప్పుడు మోసం చేయడు. సో కొద్దిగా మనం లక్ష్య సాధనకి ఒకసారి పడిపోయినా కూడా సాలిపురుగుని గుర్తు తెచ్చుకుంటూ సో అలా కోట వాళ్ళు కట్టుకోవాలి. సో రెండోది వచ్చింది ఏంటంటే శనివారం పుట్టే వాళ్ళకి సాధారణంగా బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానీ, బయట వాళ్ళ సహాయం కానీ, అంటే బయట వాళ్ళంటే నా ఉద్దేశం ఇంట్లో తల్లిదండ్రులు వచ్చి ఎవరైనా సరే, అంటే వీళ్ళుగా స్వయం కృషితో ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇతరుల యొక్క సహకారం లభించడం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. అసలు స్వయం కృషితో ఎదిగిన వ్యక్తే ఎప్పటికైనా వందలాది మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తాడు, అంతే కదా సార్? అందుకే మనం ఏంటంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు అంటున్నాను నేను. ఈ వ్యక్తిత్వ లోపాలు ఉండకపోతే ఇంకా మంచి విజయాలు పొందుతారు అనేది నా ఉద్దేశం. అందుకని మీరు ఏదో ఒక అవాంతరం అయింది, ఏదో ఒక విషమ పరిస్థితి వచ్చింది అని అక్కడితో మిమ్మల్ని మీరు కుదించేసుకోవద్దు.
సో ఇంకోసారి పోరాడండి, ఖచ్చితంగా మీరు గెలుస్తారు. గెలవటంలో మీకు కూడా అర్హతలు ఉన్నాయి. బ్యూటిఫుల్. రైట్. కనుక కొన్నిసార్లు పోరాడు. కొంతమందికి ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితం అరటిపండు ఒలిచినంత తేలిక కాదు. రైట్. సో కొన్ని మనమే కష్టంతో ఎదుర్కొని సాధించుకోవాలి. సో అలాంటి ఉదాహరణ ఇచ్చేది శనివారం. సో అందుకని ఆ శనివారం పుట్టిన వాళ్ళకి ఇలాంటివి ఉంటాయి కొన్ని ఎదురు దెబ్బలు. అంత మాత్రం దాన్ని లెక్క చేయక్కర్లేదు. సో వెళ్ళిపోవటమే. ఖచ్చితంగా మీరు చాలా పెద్దమైన విశాలమైన సౌధం కట్టుకొని హాయిగా ఉంటారు. అది రైట్ సార్. అయినా మరి ఈ లేజీనెస్ కానీ, లేకపోతే బద్ధకం కానీ, లేకపోతే నా జీవితం ఇంతే అన్న ఆ ధోరణి నుంచి బయటపడటానికి ఏ ఆరాధన వీళ్ళకి ఉపయోగపడుతుంది అనుకోవచ్చు సార్? అంటే ఎప్పుడైనా సరే శనివారం పుట్టిన వాళ్ళకి మనం అంటే సాధారణంగా జనాలందరూ చెప్పేదైతే కనుక వెంకటేశ్వర స్వామి అనేది ఎక్కువగా చెప్పడం అనేది ఉంటుంది. కానీ మనమైతే కాలభైరవుని పూజించమంటాం. సో కాలభైరవుని పూజిస్తేనే వీళ్ళకి చాలా చక్కటి అభివృద్ధి రావటం అనేది ఉంటుంది. తర్వాత ఒక రకమైన ఏమంటాం ఉత్తేజం అది వస్తుంది. అంటే నైరాశ్యం అనేది కొద్దిగా తొందరగా రావడానికి ఉంటుంది. వీళ్ళకి కొద్దిగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా. ఆ ఎదురు దెబ్బల నుంచి కొద్దిగా నైరాశ్యం తొందరగా పుడుతుంది. ఏముంది ఎన్నిసార్లు మనం కష్టపడినా ఇదే కదా అని కొద్దిగా తగ్గిపోవడానికి ఉంటుంది. గివ్ అప్ చేయకూడదు. పర్వాలేదు, ఇంకోసారి గెలవండి. అంటే కొంతమందికి అదే చెప్తున్నా, కొంతమంది అవాంతరాలతోనే విజయం సాధిస్తారు. అనేక మనం ఇలాంటివి అన్ని చరిత్రలో లేదా విజయం సాధించిన వాళ్ళ విషయాల్లో మనం ఎన్నో సందర్భాల్లో చదివి ఉంటాం. సో జాతకం అన్నది ఎప్పుడు కూడా గాల్లోది సృష్టించి ఇవ్వదు అనేది గుర్తుంచుకోవాలి. సో మనం తీర్చిదిద్దుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఒక సూచన మాత్రమే కదా. అదే మనం తీర్చిదిద్దుకుండా నేను మీకు గైడెన్స్ ఇస్తున్నాను. నాయన నువ్వు ఇలా ఉంటావు, నీకు అవాంతరాలు వస్తాయి, నువ్వు భయపడుకొని నేను చెప్తున్నా. అమ్మ నాకు అన్ని నా జీవితం అంతా అవాంతరాలని అక్కడే అయిపోతే ఇంకేం లే. అంతే. సో అది ఎవరిది అందరు ప్రతి ఒక్కరు కూడా గోల్డెన్ స్పూన్తోనే పుట్టరు. సో మనం మార్చుకోవాలి మన జీవితాన్ని. అయితే వీళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది, ఉంటుంది కూడా, కింగ్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. అది కనుక అలాంటి ఇప్పుడు మనకి ఏదో శ్రీశ్రీ గారు అన్నట్టు తాజ్మహల్ నిర్మించింది ఎవరికి? ఆ తాజ్మహల్ వెనకాల రాళ్ళెత్తిన కూలీల గురించి చెప్పమంటాడు. సో అలాంటి అందమైన భవంతులు వెనకాల ప్రతి చోట వీళ్ళే ఉంటారు. అంటే అమిత్ షా మనకి తెలియదు కానీ ఒక మోడీ వెనకాల అమిత్ షా ఎలా ఉంటాడు, అలా ఎక్కడైనా సరే అద్భుతమైన విజయాలు సాధించిన వెనకాల వీళ్ళు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది ఈ శనివారం పుట్టిన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి బ్రెయిన్ ఎక్కువ కానీ ఆగిపోతూ ఉంటారు ఎక్కడికక్కడ. అదొక్కటి మార్చుకోవాలి. కాలభైరవుడిని ఎలా పూజించమంటారు వీళ్ళని? అంటే కాలభైరవుడికి ఎప్పుడైనా సరే శనివారం నాడు ఏదైనా సరే కాలభైరవ అష్టకం చదువుకోవటం అనేది చాలా అవసరం. తర్వాత ఆయన మంత్రం అనేది ఎప్పుడు కూడా తేలికే కాబట్టి ఆయన్ని చదువుకోవటం ఓం జూమ్ బం కాలభైరవాయ నమః అనుకుంటే చాలు. ఓం హూం జూమ్ బం కాలభైరవాయ నమః. ఓం వూం జూమ్ హూం హూమా సార్? రైట్. ఓం హూం జూమ్ జూమ్ భం భం కాలభైరవాయ. చాలా తేలిక మంత్రం, అది చదువుకుంటే సరిపోతుంది. రోజుకి ఎన్నిసార్లు చేయొచ్చు? ఏం లేదు, ఒక 27 సార్లు చదివితే చాలు, సరిపోతుంది. అంతకంటే ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక సాధనగా చేయట్లా, ఒక అలవాటుగా చేసుకుంటున్నాం. సో అందుకని అంత మరీ ఎక్కువ సార్లు చేయాల్సిన అవసరం లేదు. ఒక నియమిత పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోయినా మంచి ఫలితాలు వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మరి నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని వారాల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.